శోభా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అట్లాగే మెగా హెల్త్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనతో మాట్లాడడానికి డాక్టర్ సమత గారు ఉన్నారు. అసలు ఈ మెగా క్యాంపు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఫ్రీ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎందుకు చేస్తున్నారు శోభా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేది కూడా సమత గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు శోభా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ మెడికల్ హెల్త్ ఫ్రీ క్యాంప్ పెడుతుంది కదా, శోభా చారిటబుల్ ట్రస్ట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? డాక్టర్ శోభా గారు మా మదర్ అండి, మా అమ్మగారు. తను ఒక గైనకాలజిస్ట్. తను క్యాన్సర్తో ఒక 5 సంవత్సరాల క్రితం మేము కోల్పోవడం జరిగింది. 3 సంవత్సరాలు క్యాన్సర్తో పోరాడి తను చాలించింది. ఆవిడ చాలా గొప్ప సంఘ సేవకర్తురాలు. షీఈస్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది పూర్ పీపుల్కి తన సర్వీసెస్ చాలా రీజనబుల్గా ఫ్రీగా కూడా సర్వీసెస్ చేసింది. తను ఎన్నో సెక్షన్స్ కానీ, తర్వాత నార్మల్ డెలివరీస్ కానీ ఫ్రీగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆవిడ కళ ఏంటంటే ప్రజలందరికీ తను వీలైనంత వరకు, తనకు చేతనైనంత వరకు సేవ చేయాలనేది తన ఆకాంక్ష. ఆ తర్వాత తను ఎప్పుడైతే క్యాన్సర్కి బారిన పడి సిక్ అయిందో, మేమందరం మా ఫ్యామిలీలో 28 మంది డాక్టర్స్ ఉన్నామండి. మా నాన్నగారు ఆఫ్థల్మాలజిస్ట్, మా అన్న వదిన మేమందరం కూడా ఆఫ్థల్మాలజిస్ట్ అండ్ గైనకాలజిస్ట్గా ఉన్నాము. జనరల్ సర్జన్స్ ఉన్నారు, ఈఎన్టీ సర్జన్స్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు. మేమందరం అనుకున్నది ఏంటంటే తన కళ అయిన తను ఉండగానే ఈ శోభా మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి మేము క్రమబద్ధంగా డిఫరెంట్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఒక పెద్ద తరహాలో క్యాన్సర్ క్యాంప్ని నిర్వహించాలని నిర్ణయించుకొని మేము ఈ కార్యక్రమం ఇచ్చాము. ఈ కార్యక్రమానికి మన పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మరియు ఎక్స్ గవర్నర్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, మరియు ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారు, అలాగే మన రాజ్యసభ మెంబర్ ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈ కార్యక్రమంకు ఇచ్చేసి తమ అమూల్యమైన ఆశీస్సులు అండ్ సందేశాన్ని మనకు అందించారు. సో ఇట్లానే డిఫరెంట్ పీపుల్, గ్రేస్ ఫౌండేషన్ వాళ్ళు, తర్వాత వైద్య సేవ వాళ్ళు, డిఫరెంట్ హాస్పిటల్స్ వాళ్ళు, మల్టిపుల్ ఒక 11 సపోర్టింగ్ వింగ్స్, ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ వాళ్ళు, తర్వాత లవ్ ఫర్ కౌలు, తర్వాత ఉమెన్ ఎనర్జీ అండ్ డిఫరెంట్ సంఘాల వాళ్ళు, అపరాజిత సేవా ట్రస్ట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. అట్లాగే మన బర్కత్పుర కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు, డిఫరెంట్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎట్లాంటి స్క్రీనింగ్స్ మీరు చేస్తున్నారు? ఇక్కడ బేసిక్గా మనకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నామండి. క్యాన్సర్లో మోస్ట్ కామన్ క్యాన్సర్స్ సర్వికల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ ఓరల్ క్యాన్సర్స్ అండి మన ఇండియాలో. సో ఇటువంటి క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుందండి. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి మ్యామోగ్రఫీకి సంబంధించి ఒక బస్సు వచ్చింది, దాంట్లో మ్యామోగ్రఫీ జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ప్యాప్స్మియర్ సర్వికల్ స్కాన్కి సంబంధించి ప్యాప్స్మియర్ జరుగుతుంది. అలాగే ఓరల్ క్యాన్సర్కి సంబంధించి ఓరల్ స్వాబ్స్ కూడా తీస్తున్నారండి. అండ్ ఇంతే కాకుండా మనకి ఇక్కడ కూడా డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి రెటీనా ఇష్యూస్, రెటీనా చెకప్స్, కంప్లీట్ ఐ చెకప్, గ్లాకోమాకి సంబంధించి గ్లాకోమా చెకప్స్ అండ్ అన్ని స్పెషాలిటీ చెకప్స్, అలాగే స్కిన్, హెయిర్, డర్మటాలజీ, కాస్మెటాలజికల్ స్క్రీనింగ్, అంతేకాకుండా డయాబెటీస్కి సంబంధించి నిష్ణాతులు కూడా ఇక్కడ ఉన్నారు. జనరల్ మెడిసిన్, డయాబెటాలజిస్ట్ అవైలబుల్ ఉన్నారు. అంతేకాకుండా మనకు ఈఎన్టీ క్యాన్సర్కి సంబంధించి కూడా గొంతు, చెవు, ముక్కుకి సంబంధించి క్యాన్సర్స్ కూడా నిర్ధారించే వాళ్ళు ఉన్నారు. హెడ్ అండ్ నెక్ సర్జన్స్ ఉన్నారు. సో ఇవే కాకుండా ఇటువంటి క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి మనకు ఎటువంటి న్యూట్రిషన్ తీసుకోవాలి అని చెప్పేందుకు న్యూట్రిషనిస్టులు కూడా అవైలబుల్ ఉన్నారు. అదే కాకుండా మనకు డయాగ్నోస్టిక్స్ కూడా ఇక్కడ ఫ్రీగా అందిస్తున్నాము. ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించాలని కోరుతున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ స్క్రీనింగ్ అయిన తర్వాత వాళ్ళకు ట్రీట్మెంట్కి కూడా మీరు ఏమన్నా ఫ్రీ ట్రీట్మెంట్ అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? ఎట్లా హెల్ప్ చేస్తున్నారు? తప్పకుండా అండి. ఇక్కడ మనకు స్కానింగ్లో డయాగ్నోజ్ అయిన వాళ్ళని కానీ, స్క్రీనింగ్లో దొరికిన వాళ్ళందరికీ కూడా మనము డిఫరెంట్ స్కానింగ్కి సంబంధించి, క్యాన్సర్స్కి సంబంధించి వాళ్ళకి అటాచ్డ్ హాస్పిటల్స్లో వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ జరిపిస్తున్నాము. అంతేకాకుండా మైకి సంబంధించి కానీ, ఈఎన్టీకి సంబంధించి కానీ, డెర్మటాలజీకి సంబంధించి ఎటువంటి ఉన్నా కూడా వాటికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నామండి.
అంటే ఎక్కువగా ఇప్పుడు మహిళల్లో చూసుకుంటే వాళ్ళు హెల్త్ మీద ఎక్కువ కేర్ తీసుకోకుండా కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ కూడా తీవ్రంగా వస్తుంది కదా. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ యాజ్ ఏ డాక్టర్గా? మహిళలందరికీ ప్రత్యేకించి ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ అంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, చిన్న పెద్ద అందరూ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని స్క్రీనింగ్ చేసుకోండి. అదే కాకుండా సర్వైకల్ క్యాన్సర్స్ కూడా స్క్రీనింగ్ చేసుకోండి. స్క్రీనింగ్ చేసుకుంటేనే మనకు లేదు కదా ఎందుకు అని మొహమాట పడకుండా, సో స్క్రీనింగ్ చేసుకుంటేనే కదా తెలిసేది. సో ఇన్సిడెంట్స్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయిందండి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి, ఇన్సిడెంట్స్ ఎక్కువైపోయింది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇటువంటి సదుపాయాల్లో హైజీనిక్ అట్మాస్ఫియర్లో మేము క్యాన్సర్ స్క్రీనింగ్ కండక్ట్ చేస్తున్నామండి. సో ఇటువంటి సదుపాయాన్ని ఉపయోగించుకొని మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని క్యూర్ చేసుకోవచ్చు, ఐడెంటిఫై చేసుకొని క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ రోజున ఉచిత క్యాన్సర్ యొక్క ఉన్నటువంటి వైద్య పరీక్షలు చేసేటువంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి. క్యాన్సరు రాగానే ప్రజలు భయభ్రాంతులైపోయి ఇక చనిపోతామనేటువంటి ఆలోచనలు ఉంటారు. కానీ ఈరోజు శాస్త్ర సాంకేతికమైనటువంటి అనేకమైనటువంటి టెక్నాలజీస్ వచ్చినాయి కాబట్టి, అనేకమైనటువంటి ఔషధాలు కూడా వచ్చినాయి కాబట్టి డాక్టర్స్ శ్రమించి అనేక మందిని కాపాడుతూ ఉన్నారు. క్యాన్సర్ వ్యాధి దీన్ని కూడా మనం జయించవచ్చు అనేటువంటి భావన నిర్మాణం చేస్తున్నారు. అందువల్ల నేను కోరుకున్నది ఒకటే, వైద్యం అనేది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కువ ఖరీదు కాకుండా తక్కువ ధరకు వాళ్ళకు వైద్య సేవలు అందేటువంటి అవకాశం ఉండాలి. కానీ డాక్టర్ సమత గారు వారి చారిటబుల్ ట్రస్ట్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి అలాంటి ప్రజలకు అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నందుకు నేను వారిని అభినందిస్తూ, అలాగే కేవలం ప్రభుత్వం ద్వారానే కాకుండా విద్య, వైద్యము, ఉపాధి ఈ మూడు బలపడాలంటే ప్రభుత్వం చేసేటువంటి ఒక కార్యక్రమాలు వేరు, దాంతోపాటు ఇలాంటి అనేకమైనటువంటి ఎన్జిఓస్ భాగస్వాములు అయితేనే అప్పుడు సమాజం యొక్క అభివృద్ధి వేగంగా చెందుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హర్షద్. ఈరోజు మన శోభా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన డాక్టర్ సమత గారు ఈ స్క్రీనింగ్ క్యాంప్ని అరేంజ్ చేయడం చాలా సంతోషమైన విషయం. ప్రజెంట్ ఇప్పుడు పెరుగుతున్న కేసెస్ని దృష్టిలో పెట్టుకొని మేడం గారు ఇట్లా స్క్రీనింగ్ పెట్టడం అనేది, ఎస్పెషల్లీ ఇన్ ద క్యాన్సర్ ఎట్లా అంటే మనకి ట్రీట్మెంట్ కంటే కూడా ఎర్లీ డిటెక్షన్ అండ్ ద ప్రివెన్షన్ ఈస్ ద కీ అని అంటారండి. ఎందుకనంటే త్వరగా డిటెక్ట్ చేసుకొని దాన్ని స్క్రీన్ చేయడం ద్వారానే మనకి కేస్ డిటెక్షన్ అనేది తెలుస్తుంది. డిటెక్ట్ చేసుకొని దాన్ని ప్రివెంట్ చేయాలంటే బేస్డ్ ఆన్ ద స్టేజెస్ అనేది ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇవాళ ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి స్క్రీనింగ్ చేయించుకోవాలంటే ఒకటి సోషల్గా భయపడుతున్నారు. సెకండ్ థింగ్ కాస్ట్గా చాలా ఎక్కువ కాస్ట్ అవుతుందని భయపడుతున్నారు. అవన్నీ కూడా సర్వీసెస్ అని ఫ్రీగా ఈరోజు మేడం ఇక్కడ అరేంజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇలాంటి ఒక కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వైట్ చేయడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నేను డాక్టర్ గౌతమ్ గొరిటియల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇవాళ డాక్టర్ శోభా మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ అవేర్నెస్ మెయిన్గా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి అవకాశం ఈ సదస్సుకి నన్ను కూడా రమ్మని చెప్పి నాకు అవకాశం కల్పించిన డాక్టర్ సమత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలానే మన ఈ యొక్క సదుపాయాన్ని అందరూ పేషెంట్స్ సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రధానంగా ఇక్కడ డయాబెటిక్ స్క్రీనింగ్ అనేది నిర్వహిస్తున్నాము. ఎవరైనా ఇంతకుముందు మాకేం సిమ్టమ్స్ లేవు, మాకేమీ ఇబ్బందులు లేవు, సో మాకు డయాబెటీస్ ఉండదు అనే అవగాహన లేకుండా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ మామూలు ఎప్పుడైనా స్క్రీనింగ్ అనేది మనకి ఏమీ ఇబ్బందులు లేనప్పుడే చేసుకోవాలి. సో అదేవిధంగా క్యాన్సర్ కూడా మహమ్మారిలాగా ఉంది కాబట్టి మనకి ఏది సిమ్టమ్స్ ఆర్ మనకి ఉన్న ఇబ్బందులు ఏర్పడే వరకు ఆలోచించకుండా ముందు ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఎప్పుడైనా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించినప్పుడు దాని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈఎన్టీ మరియు హెడ్ అండ్ నెక్ చూస్తుంటాను. సో మోస్ట్ ఆఫ్ ది టైం మన క్యాన్సర్ స్క్రీనింగ్ అని వచ్చేసరికి మా దాంట్లో గుట్కాలు అవి తినేసి తర్వాత స్మోకింగ్ ద్వారా ఎక్కువ గొంతులో తర్వాత నోట్లో నాలుక పైన వాటిలో వచ్చే పుండ్లతోని క్యాన్సర్ ఎక్కువ వస్తూ ఉంటుంది.
ఇవి చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. మనం చెప్పినా కానీ ఏదో చిన్నగా ఆర్ఎంపీల దగ్గరికి అట్లా ఇట్లా వెళ్ళి మందులు తీసుకొని చాలా లేట్ స్టేజ్లో మా దగ్గరికి రావడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేసి మొదట్లోనే మనము ట్రీట్మెంట్ చేయగలిగితే కనుక వాళ్ళకి మామూలుగా మళ్ళీ 100% నార్మల్ లైఫ్ ఉంటుంది. అది చాలామంది దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు వీటితో పాటు మేము నేజల్ తర్వాత ఇయర్ 2 చూస్తూ ఉంటాము. వాటిలో కూడా క్యాన్సర్స్ ఉంటాయి, బట్ కంపేర్ టు వీటికి చూస్తే తక్కువ. ఇయర్లో కూడా చీమ్ గారుతూ చెవుడు వచ్చేసి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. బాగా పూర్తిగా చెవులు వినపడకుండా అయినప్పుడు వస్తారు. ఎర్లీ స్టేజ్లో వస్తే ఆ వినికిడి పోకుండా మనము సర్జరీ చేసేసి కాపాడగలిగే అవకాశం ఉంటుంది. చాలా లేట్గా వచ్చి ఇది చేస్తే మనం సర్జరీ చేసి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా చూడొచ్చు. కాకపోతే ఇయరింగ్ మళ్ళీ అంతగా రాదు, దానికి మళ్ళీ వినికిడి పరికరం పెట్టుకోవాల్సి వస్తుంది. నోస్ వచ్చేసి మనకు బాగా ఎలర్జీ సంబంధించిన ఇవి ఉంటాయి. సిటీలో మనకు పొల్యూషన్స్ అవి ఎక్కువ కాబట్టి ఎలర్జీకి సంబంధించి దానికి పాలిప్స్ అవి పెరగడము, సో దానికి సంబంధించిన సర్జరీస్ అవి చేస్తాము. కొన్ని క్యాన్సర్ కండిషన్స్ ఉంటాయి. కోవిడ్ టైంలో కూడా మీరు చూస్తుంటారు బ్లాక్ ఫంగస్ అని. సో ఇప్పుడు ఎక్కువ డయాబెటిక్స్ వాళ్ళు అదుపులో లేకుండా ఉంటే బ్లాక్ ఫంగస్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాటికి కూడా ఎర్లీగా డిటెక్ట్ చేస్తేనే మనము ట్రీట్మెంట్ చేయగలుగుతాం. లేదు అంటే బ్లాక్ ఫంగస్ ఎంత ప్రాణాంతకమైందో మీరు కోవిడ్ టైంలో పేషెంట్స్ని చూసుంటారు. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈఎన్టీకి సంబంధించింది స్క్రీనింగ్ ఇవన్నీ చేస్తున్నాము క్యాన్సర్కి. తర్వాత ఫాలోఅప్ కూడా ఉంటుంది. అందరు సద్వినియోగం చేసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా శోభ గారు, మా పిన్ని గారు అవుతారు, శోభా చారిటబుల్ ట్రస్ట్ తరఫున సమత గారికి, ఆనంద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్క బీదవాళ్ళు వెళ్ళి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అన్నది చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ జనరేషన్లో 35+ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్ అన్నది కంపల్సరీ. ఇలా ఫ్రీగా పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి లేడీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పేసి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అని చేయించుకుంటే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని నా ఉద్దేశము. ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ అనే కాకుండా గైనిక్ అండ్ ఈఎన్టీ ప్రతి ఒక్కటి ఇందులో పెట్టారు. స్కిన్ కూడా పెట్టారు. ప్రతి ఒక్కరూ ఏదన్నా ఇప్పుడు ఇంట్లో ఉండే మహిళలు వెళ్ళి ప్రత్యేకించి వాళ్ళ ఆరోగ్యం కోసం చూపించుకోవాలంటే ప్రతిదానికి నెగ్లెక్టే చేస్తారు. కానీ ఇక్కడికి వస్తే ఒకటి కాదు ప్రతి ఒక్కటి చూపించుకోవచ్చు. వాళ్ళ స్కిన్ కానీ, గైనిక్ కానీ, ఈఎన్టీ కానీ ప్రతి ఒక్కటి చూపించుకోవచ్చు. ఇట్లాంటి క్యాంపులు పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మహిళలు చాలా అధిక సంఖ్యలో పాల్గొని ఇలాంటివి యూజ్ చేసుకోవాలన్నది నా యొక్క అభిప్రాయం. నేను ఇప్పుడు చూపించుకున్నాను, నాకు చాలా బాగా అనిపించింది. తను మెమోగ్రఫీ అని కూడా రాశారు. ఇప్పుడు కాసేపట్లో అది కూడా చేస్తారట. నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. నా పేరు వీర మహేందర్, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. టెస్ట్లు చేయించుకున్నాం. అదే ఫ్రీ క్యాంప్ పెట్టారు. ఏమేమి టెస్ట్ చేయించుకున్నాను? ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేశారు, తర్వాత ఫిజిషియన్ చెక్ చేశారు, ఆ తర్వాత కంటి చెక్ చేశారు, ఈఎన్టీ చెక్ కూడా చేశారు. ఇప్పుడు ఏమన్నారు ప్రాబ్లమ్స్? ఎట్లా బాగుంది. టెస్టులు అన్నీ చేశారు. ఉమెన్ గైనిక్ చెకప్ కూడా అయింది. ఐ టెస్ట్, ఫిజిషియన్ అండ్ ఈఎన్టీ కూడా. సో ఫార్ ఓకే, బట్ కొన్ని మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు, వాడుతున్నాము. బాగుంది ఇలా చేయడం. ఇది హెల్ప్ఫుల్ అందరికీ, కామన్ వాళ్ళకి. క్యాన్సర్ స్క్రీనింగ్ ఆల్సో దేర్. సో ఇట్ ఈజ్ ప్రివెంటివ్ అని చెప్పొచ్చు అందరికీ. ఇట్స్ గుడ్ ఫర్ ఐ అప్రిషియేట్ దిస్ టీమ్. థ్యాంక్ యూ.